ఉడికించిన పచ్చిపప్పులో ఉప్పు కారం వేసుకొని మెదుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేయించుకోవాలి దోరగా. చిటికెడు పసుపు వేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత శనగపప్పు మిశ్రమాన్ని అందులో వేసుకొని కలుపుకుంటాం. పాతకాలం నాటి కూరైనా ఇది రైస్లో రుచిగా చాలా బాగుంటుంది. మా నాయనమ్మ ఎప్పుడు చేసి పెడుతూ ఉండేది. ఎక్కువ